సునంద, అస్తమానం సిరికి ఫోన్ చేసి మాట్లాడేదానివి ఈ మధ్యన ఫోన్ లో మాట్లాడినట్లేదు. అవునండి, ఫోన్ చేసినా సిరి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఏ, ఎందుకని? ఏమో నాకేం తెలుసు. మొన్న బంగారం గొలుసు అడిగిందన్నావు, ఇచ్చావా? ఇవ్వలేదండి, అప్పటి నుంచే ముఖం మార్చుకుంది. సిరిని బాధపెట్టడం ఎందుకు, ఇచ్చేలా పోయావా? ఆ గొలుసు కోడలికి ఇద్దామనుకుంటున్నాను కదండి, సిరికి ఎలా ఇస్తాను? కూతురు ఎక్కువ నీకు, కోళ్ళు ఎక్కువ? ఒక కూతురికి తెలిగా నేను పెట్టాల్సింది వాళ్ళకి పెట్టాను. అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే నేనేం చేయను? వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమోనే ఇవ్వాల్సింది. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని ఉన్నది ఇచ్చేస్తే, వృద్ధాప్యంలో మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూసేది కూతురా కోడలా? కూతురు ఎందుకు చూస్తుంది? దానికంటూ తన కుటుంబం ఉంది కదా, వాళ్ళని చూసుకోవద్దా? అవును కదా, అక్కడ సిరి తన కుటుంబాన్ని చూసుకోవాలి కదా. మరి ఇక్కడ కోడలు మనల్ని బాగా చూసుకోవాలంటే తన అందాలను కూడా మనం చూస్తే మనపై కృతజ్ఞత ఉంటది, లేకపోతే మనపై విసుగు పడుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానండి. తన కోపం తగ్గాక సిరే మాట్లాడుతుందిలేండి. అంతేనంటారా, ఇంకా ఏమైనా చెప్తారా? అవును సునంద, నువ్వు చెప్పేది నిజమే.